మంచిర్యాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీలో వైష్ణవి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. మహిళా అధ్యాపకులు మరియు విద్యార్థులు భక్తి శ్రద్ధలతో గౌరమ్మ పూజలు చేసి పలు రకాల పువ్వులతో బతుకమ్మలు పేర్చి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా ఆటపాటలతో బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆకుల కిరణ్ మాట్లాడుతూ ఈ నెల దసరా సెలవులు ఉన్నందున విద్యార్థులకు మన తెలంగాణ పండుగల యొక్క విశిష్టత తెలుసుకోవడానికి ముందస్తుగా ఈ బతుకమ్మ వేడుకలు కళాశాలలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడానికి మా కళాశాల ఆవరణలో వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు అధ్యాపకులు పాల్గొన్నారు. నిన్ను వీడి చెల్లి నిన్ను చేరే వేళ అత్తరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేరంట. పట్టణాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం చిన్నబాయి పండుగలో సందడిగా మారే దినం బ్రతుకు పండుగలో తెలంగాణ పుట్టి రెప్పవలే నిన్ను కాపాడుదురే తల్లి కడుపులో నువ్వు పొందలేక జన్మ ఈ తెలంగాణ మట్టికి తో పుట్టువు నీవమ్మ జన్మ జన్మాల బంధానికి నీవై సరి పవరి సరి తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే కబురగ పెరిగి నీవు గడపలు దాటి అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మా వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో బతుకమ్మ పండుగను చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందరూ విద్యార్థినులు ఈ బతుకమ్మ సంబరాలలో పాల్గొనడం అనేది జరుగుతుంది. ప్రిన్సిపల్ సార్ గారికి, ఆకుల కిరణ్ కుమార్ సార్ గారికి ఈ పండుగను ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా జరిపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఫస్ట్ ఎంగిలిపూల బతుకమ్మ నుంచి స్టార్ట్ చేస్తే ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అని ప్రతి బతుకమ్మ ప్రతిరోజు కూడా ఒక బతుకమ్మను పేర్చి ఎంతో ఓపికతో పేర్చి తీరొక్క పూలను తీసుకొచ్చి ప్రతి ఒక్క పువ్వుకి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క పువ్వును తీసుకొచ్చి ఎంతో ఓపికతో కూర్చొని పేర్చి దాంట్లో గౌరమ్మను పెట్టి బతుకమ్మను నిండుగా చేసి ఆడబిడ్డలందరూ కలిసి తల్లుల్లాగా పాటలు పాడుతూ గౌరమ్మని నిద్రపుచ్చడం అనేది జరుగుతుంది. చివరి వరకు సద్దుల బతుకమ్మ రోజు
పిండి వంటలు చేసుకొని సత్తుపిండిలు వాయినాలు ఇచ్చుకుంటూ పసుపు కుంకుమలను పంచుకుంటూ ఎంతో ఘనంగా ఈ పండుగను పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అందరికీ కూడా బతుకమ్మ పండుగ మరియు దసరా శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.